ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా వాక్యమును చదువుకోవాలని, ఆ తరువాత ధ్యానించుకోవాలని ఉద్దేశంతో ఈ పరిచర్య ప్రారంభించడం జరిగింది. ముందుగా చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా, మా ప్రేమగల పరలోకపు తండ్రి, నాయన, మరొకసారి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని చదివి ధ్యానించుకుంటూ ఉండగా నాయన మీ ఆత్మను మాతో ఉంచండి. మాకు అర్థమవటానికి, మా ఆత్మీయ జీవితానికి ఎదుగుదలకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జబదయ కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమెయ, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్ఫాయి కుమారుడగు యాకోబు, తద్దయను మారుపేరు గల లెబ్బాయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూద. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇజ్రాయేలు వంశములలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి. మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణము కొరకు జాలెనైనను, 2 అంగీలనైనను, చెప్పులనైనను, చేతి కర్రనైనను పరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనను, గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిలోనికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా పట్టణముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడేవారు మీరు కారు. సోదరుడు సోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద,
లేచి వారిని చంపెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. వారు ఈ పట్టణములో మిమ్మను హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇజ్రాయేలు పట్టణములో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలన ఉండిన చాలును. ఇంటి యజమానునికి బెయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైన దేదియు పరచబడకపోదు, రహస్యమైన దేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవులో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాణ్ణి ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితనని తలంచుకుడి. ఖడ్గమునే గాని సమాధానము పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని. ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులవుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొను. దాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొను. తన ప్రాణము దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనును. గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొను, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని కొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఒకడు ఈ చిన్నవానిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యమును దేవుడు దీవించునుగాక. 10వ అధ్యాయము వివరణలోకి వెళ్దాం. ఇక్కడ ప్రభువారు 12 మంది శిష్యులను పిలుస్తూ వారికి అధికారం ఇస్తున్నారు. ప్రభుకి అన్నిటి మీద అధికారం ఉంది కాబట్టి ప్రభువారు ఆయన శిష్యులకు కూడా అధికారం ఇచ్చేవారుగా ఉన్నారు. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం నుంచి ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు ప్రభు చేస్తున్నారు. అవి శిష్యులు కూడా చూశారు. కాబట్టి ఇప్పుడు ప్రభువారు వారికి అధికారం ఇస్తూ వారిని పరిచర్యకు పంపిస్తున్నారు. ఈ అధ్యాయంలో శిష్యులు, అపోస్తలులు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. రానున్న దినాల్లో శిష్యుల గురించి, అపోస్తలులు అనే మాట గురించి మనం ధ్యానించుకుందాం.
అయితే ఇక్కడ ప్రభువారు మీరు వెళ్ళండి, అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి అంటూ వారికి అధికారం ఇస్తున్నారు. ఇట్లా అధికారం ఇస్తూ వాళ్ళకి సువార్తను కూడా ప్రకటించమని చెప్తున్నారు. అలా చెప్తున్న వారిలో శిష్యుల పేర్లు ఏమనగా పేతురు అనబడిన సీమోను. అంటే సీమోను పేరు పేతురు కాదు, పేతురు అనబడిన సీమోను. అంటే పేతురు, సీమోను పేరు, పేతురుకి అసలు పేరు సీమోను, కానీ పేతురు అని పిలుస్తున్నారు. పేతురు అనగా మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో కేఫా అంటే రాయి అని. ఆ తరువాత అతని సహోదరుడైన ఆంద్రేయ, జబదాయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను. ఇక్కడ అన్నదమ్ములు కనిపిస్తున్నారు. పేతురు, తర్వాత ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఇద్దరిద్దరు అన్నదమ్ములు కనిపిస్తున్నారు. మన పాత నిబంధనలో కూడాను కయ్యేను, హేబేలు అనే ఇద్దరు అన్నదమ్ములు కనిపిస్తున్నారు. అలాగే ఏసావు, యాకోబు అనే అన్నదమ్ములు కూడా కనిపిస్తున్నారు. ఒకానొక సందర్భంలో సహోదరుల గురించి నేను ఒకరితో మాట్లాడినప్పుడు వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని పాత నిబంధన ఎత్తి చూపించి అన్నదమ్ముల మధ్య ఇట్లా పాత నిబంధన చూపిస్తూ వాళ్ళ మధ్య ఐక్యత లేదు కదా, ప్రేమ లేదు కదా, దేవుడు వాళ్ళని ఒకళ్ళని ఆశీర్వదించాడు, ఒకళ్ళని శపించినట్టుగా ఉంది కదా అని మాట్లాడిన సందర్భం కూడా ఉంది. కానీ ఇక్కడ మన నూతన నిబంధనలో చూసినట్టయితే వీరు దేవుని పరిచర్యకు పిలువబడిన వారు. దేవుడు అన్నదమ్ముల్ని పరిచర్యకు పిలుచుకున్నాడు. వాళ్ళలో ఐక్యత ఉంది. దేవుడు హృదయాంతరంగ ఆలోచనలు ఎరిగిన దేవుడు. వాళ్ళు ప్రేమగల మనుషులు. వాళ్ళలో సహనం, సఖ్యత, దేవుని పరిచర్యకు కావలసినటువంటి గుణాలు ఉన్నాయి కాబట్టే దేవుడు వారిని పిలుచుకున్నారు, అన్నదమ్ములుగా పిలుచుకున్నారు. ఇక్కడ శపించబడిన వాళ్ళు లేరు. అంటే పాత నిబంధన గ్రంథంలో ఇలా అన్నదమ్ముల మధ్య శపించటం, ఆశీర్వదించటం అనే మాట ఉందేమో కానీ కొత్త నిబంధనలో మాత్రం ఇద్దరిని అన్నదమ్ముల్ని దేవుడు సమానంగా చూసిన వారుగా ఉన్నారన్నమాట. ఎవరైతే దేవుని యొద్దకు వెళ్తారో, దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, అది అన్నదమ్ములైనా మరి ఎవరినైనా కూడాను దేవుడు ఒకే విధముగా ప్రేమించేవారుగా కనిపిస్తున్నారు. ఆ తర్వాత పరిచర్యలోకి వెళ్ళినప్పుడు పేతురు, తర్వాత యోహాను, యాకోబుల గురించి బైబిల్లో ఎక్కువ పరిచర్య ప్రస్తావన మనకి వస్తూ ఉంది. పేతురు గారి పరిచర్య మనకు అపోస్తల కార్యంలో కనిపిస్తుంది. అదేవిధంగా పేతురు గారు 2 పత్రికలు రాసినట్టుగా చూస్తున్నాం. ఆ తరువాత ఇంకా పేతురు అనేటువంటి సీమోను గారి అంతగా కనపడలేదు, కానీ యాకోబు, యోహానులు పరిచర్యలు కనిపిస్తూ ఉన్నాయి. యోహాను గురించి మనకు తెలుసు. యోహాను గారు ప్రభువారి యొక్క ప్రియమైన శిష్యుడు అని. ఆ తర్వాత యోహాను గారు 3 గ్రంథాలు కూడా రాశారు. యోహాను పత్రికలు 3 రాశారు. అపోస్తల కార్యంలో యోహాను యొక్క పరిచర్య కనిపిస్తుంది. అదే కాకుండా ప్రకటన గ్రంథము, పద్మాస దీపంలోను ఉన్నటువంటి ప్రకటన గ్రంథము మన యోహాను గారు రాసినట్లుగా కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత యోహాను గారు, పేతురు, యోహాను, యాకోబులు యేసు ప్రభు గారికి తో ముఖ్యంగా అనిపిస్తారు. యాయూరు కుమార్తె బాగు చేసినప్పుడు కానీ, రూపాంతర కొండ మీద కానీ, గెత్సేమని తోటలో ప్రభు గారు ప్రార్థన చేయటానికి వీళ్ళ ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఎక్కువగా ప్రభువారితో ఉన్నవారుగా కనిపిస్తున్నారు. ఆ తర్వాత శిష్యులో ఉన్నటువంటి మత్తయ్య గారు కూడాను ఏ గ్రంథం అయితే మన మత్తయి సువార్త చదువుతున్నామో ఆ యొక్క మత్తయ్య గారే ఈ యొక్క శిష్యులో ఉన్నటువంటి మత్తయ్య గారు. ఆ తర్వాత ఫిలిప్పు గారి పరిచర్య యోహాను సువార్త 14 అధ్యాయంలో కనిపిస్తుంది. ఆ తర్వాత అపోస్తుల కార్యాల్లో కూడాను కందకే రాణికి సువార్త చెప్పిన వారుగా ఈ యొక్క ఫిలిప్పు గారు కనిపిస్తున్నారు. ఇంకా యాకోబు అపోస్తుల కార్యాల్లో చూసినట్టయితే సువార్త నిమిత్తము
శిరచ్ఛేదనం చేయబడిన హతసాక్షిగా కనిపిస్తున్నారు ఈ యొక్క యాకోబు గారు. ఆ తరువాత ఇంకా తోమా గురించి చెప్పుకోవాలి అంటే పరిచయ నిమిత్తము మన ఇండియాకు వచ్చిన యేసు ప్రభు గారి శిష్యులు. ఈయన మనకు తెలుసు మొదట బ్రాహ్మణుల్ని, ఆ తరువాత దళితుల్ని కూడాను క్రీస్తులోకి నడిపించిన వారుగా కనిపిస్తున్నారు. ఈయన కూడా పరిచర్య నిమిత్తము హతసాక్షి అయిన వారు మన ఇండియాలో. యేసుప్రభు గారు 12 మంది శిష్యులుగా 12 మంది శిష్యులే అనుకుంటున్నాము, కానీ మేడగదిలో పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు 120 మంది ఉన్నట్టుగా కనిపిస్తారు. మళ్ళీ ప్రభువారు ఆరోహణమవుతున్నప్పుడు ఇంచుమించుగా 500 మంది కనిపిస్తున్నారు. 12 మంది శిష్యులే కాదు కానీ ఇంకా అనేక మంది యేసు ప్రభు వారిని వెంబడించిన వారుగా కనిపిస్తున్నారు. ఇక్కడ వాక్యంలోకి వెళ్ళినప్పుడైతే యేసు ప్రభు గారు అంటారు, అన్యజనులోకి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనికి ప్రవేశింపకుడి, కానీ ఇజ్రాయేలు వంశంలోనికి వెళ్ళుడి అంటున్నారు. ఎందుకు ప్రత్యేకించి ప్రభువారు ఇజ్రాయేలుని ఏర్పరచుకున్నారు అంటే, ఈ ఇజ్రాయేలీలు మనకు తెలుసు పాత నిబంధనలో ప్రభు ప్రత్యేకంగా ఏర్పరచుకునేవారు. వీళ్ళు ఐగుప్తు నుంచి కనానుకు నడిపింపబడిన వాళ్ళు. వీరి పట్ల దేవుడికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. కాబట్టి వారు అక్కడికి యెరూషలేములోకి వచ్చిన తరువాత దావీదు, మనకు తెలుసు దావీదు మహారాజు గారని, ఆ తరువాత సొలొమోను మహారాజు గారు మనకు తెలుసు. ఇలా అనేక మంది రాజులు యెరూషలేము రాజధానిగా చేసుకొని పాలించిన వారుగా ఉన్నారు. ఆ తరువాత ఇజ్రాయేలీల యొక్క అవిదేవతను పట్టి వారి యొక్క దేశము ఇతర రాజుల చేతికి అప్పగింపబడింది. నెబుకద్నెజరు పాలనలో ఈ యొక్క మందిరము కూల్చబడింది. ఇజ్రాయేలీలు బబులోనికి చెరగా కొనుపోబడ్డారు. ఆ యొక్క ఇజ్రాయేల్ దేశం అంతా కూడాను కాల్చివేయబడింది. నగర ప్రాకారాలన్నీ కూడాను కూల్చివేయబడ్డాయి. ఇంకా యూదులు ఏమైపోయారంటే చాలామంది చెరపడ్డబడ్డారు, తీసుకెళ్ళిపోయారు బందీలుగా. ఇంకా చాలామంది ఏమైపోయారంటే ప్రపంచమంతా కూడా చెల్లాచెదురైపోయారు. ఆ తర్వాత కొంతమంది తిరిగి రావటం, మళ్ళా మందిరం, రెండో మందిరం కట్టబడటం, అది కూడా కూల్చివేయబడటం జరిగింది. ప్రస్తుతము ఇజ్రాయేలీలు ప్రపంచమంతా కూడాను చెల్లాచెదురైపోయారు. గుంటూరు దగ్గర చేబ్రోల్లో యూదులు ఉన్నారు ఇప్పటికి కూడా. కాబట్టి ప్రవచన గ్రంథం ఏం చెప్పబడుతుందంటే, ఆ యూదులను ఏలటానికి ఒక రాజు పుడతాడు. ఆ రాజు యూదులను శాంతితోనూ సమాధానముగాను ఏల్తారు. ఇజ్రాయేలీలందరినీ, ప్రపంచమంతటా చెల్లాచెదురైన ఇజ్రాయేలీలందరినీ మళ్ళా ఆ రాజు పోగు చేస్తారు, మందిరము కట్టబడుతుంది అని ఇజ్రాయేలీలు ఎదురు చూస్తున్నారు. కాబట్టే ప్రభువారు అంటున్నారు, మీరు ఇజ్రాయేలీలకు వెళ్ళి, ఇజ్రాయేల్ వంశంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని అంటున్నారు. వీళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి వీళ్ళ కొడుకే పంపబడిన రాజుని నేనే అని చెప్పమంటున్నారు. లూకా గ్రంథంలో కూడాను 2వ అధ్యాయంలో సిమియోను ఆయన ఇజ్రాయేలు ఆదరణ కొడుకు పంపబడేవారు అని చెప్తున్నారు. యేసుప్రభు గారు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు మందిరంలో తీసుకెళ్ళినప్పుడు ఆయన ప్రవచనం ఎత్తి మాట్లాడతారు. ఆత్మతో నిండుకొనిన వారే, అవును యేసుప్రభు వారే ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు పంపబడిన రాజు. అయితే ఈ యొక్క యూదులు ఏమి నమ్ముతున్నారంటే, ఆ యొక్క రాజు రాజుగానే పుడతాడు, రాజుగానే ఏల్తారు అనే యొక్క ఉద్దేశంలోనే ఉన్నారే కానీ ఈ యొక్క మొదటి రాకల్లో సర్వపాప పరిహారార్థం ఒక వధించబడిన గొర్రెపిల్లగా రావాలని, ఆ సర్వమాన పాపాల కోసం పరిహారంగా శిలువ మీద బలి అవ్వాలని, చనిపోవాలని, తిరిగి లేవాలని, పరలోకానికి ఎత్తబడాలని,
తిరిగి మళ్ళా రెండో రాకల్లో రావాలని ఇవి ప్రవచనాల్లో ఉన్నప్పటికి కూడాను వారు అది గ్రహించలేకపోయారు. ఇప్పటికి కూడాను గ్రహించలేదు. ఇప్పుడు కూడాను యూదుల రాజు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇజ్రాయేలీలు ఆయన ప్రేమించిన ప్రజలు. ఆయన తప్పక తిరిగి వస్తారు, వాళ్ళు రక్షింపబడతారు. అయితే ప్రభువారు ఇశ్రాయేల్ వద్దకు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి అన్నారు, కానీ వాళ్ళు ఆయనను అంగీకరించలేదు. ఇక్కడ ఇంకా మనకు తెలుసు ఏమి అధికారాలు ఇచ్చారంటే రోగులను స్వస్థపరచమంటున్నారు. రోగులంటే కుష్ఠరోగులు, దెయ్యములు పట్టిన వాళ్ళని విరగొట్టమని ఆయా రకాల ఆజ్ఞలన్నీ ఇస్తూ ఇక్కడ ఏమంటున్నారంటే మీరు సంచుల్లో ఏమీ పట్టుకెళ్ళొద్దు అంటున్నారు. అంగీలైనా, రాగినైనా, వెండినైనా, ఆహారానికి సంబంధించిన ఏవి కూడా పట్టుకెళ్ళొద్దు. మీరు ఏ గ్రామంలో ఏ పట్టణంలో ప్రవేశిస్తారో అక్కడే ఉండండి, అక్కడే భోజనం చేయండి, అక్కడ సువార్త ప్రకటించండి అని చెప్తున్నారు. 15వ వచనంలోకి వచ్చినప్పుడు ఇలా ఎవరైనా కూడాను మీ సువార్తను వినకుండా మిమ్మల్ని చేర్చుకొనకపోతే వారి యొక్క గతి సొదొమ గొమొర్రాల గతి కంటే కూడాను చాలా ఓర్వదగినదై ఉంటుంది అన్నారు. సొదొమ గొమొర్రాల గతి అది ఒక్క రోజులోనే ఆకాశం నుండి గంధకము కురిసి కాల్చబడింది. కానీ ఎవరైతే యేసుప్రభు గారి యొక్క సువార్తను వినరో వారి యొక్క ఆత్మ నరకములో సదాకాలం కూడా కాలుతూ ఉంటుంది. సొదొమ గొమొర్రా వారు ఒకరోజే కాల్చబడ్డారు, కానీ ఇక్కడ యుగయుగాలు కూడాను కాల్చబడాల్సిన పరిస్థితులు అన్నమాట. కాబట్టే ప్రభువారు అన్నారు సొదొమ గొమొర్రాల యొక్క గతి బెటరు అని. ఆ తర్వాత 16 నుంచి 23 వరకు కూడాను యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే ఇదొక ప్రవచనాత్మకమైనటువంటి మాటలు అన్నమాట. మీరు తోడేళ్ల మధ్యకు వెళ్తున్నారు, గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను, అక్కడ మిమ్మల్ని హింసిస్తారు, బాధ పెడతారు, ఇంకా మిమ్మలను అన్యజనుల వద్ద ఈ దినాల్లో కూడా మనం చూస్తున్నాము. దేవుని నామము నిమిత్తము కొట్టేవాళ్ళు ఉన్నారు, దెబ్బలు తినేవాళ్ళు ఉన్నారు, బాధపరచబడే వాళ్ళు ఉన్నారు. మనం అనుకుంటున్నామేమో ఇది ఎక్కడో 1కి 2 జరుగుతున్నాయి కదా, ఎక్కడో ఒక చోట వింటున్నాం కదా అని. కానీ కొన్ని దేశాల్లో అయితే ప్రభు నామము నిమిత్తము ఎంతోమందిని చాలా భయంకరంగా హింసించే పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళని చంపే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంకా మీరు రాజుల ఎదుటకు, అధికారుల ఎదుటకు తేబడవలసి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ గడియలోనే మీకు బోధిస్తారు. అప్పుడు మీరు ఏం చెప్పవలసింది అప్పుడు మీరు మాట్లాడవచ్చును, దాని గురించి మీరు చింతించవద్దు అంటున్నారు. 21వ అధ్యాయంలో సహోదరుడు సహోదరిని, తండ్రి కుమారుని మరణకు అప్పగిస్తారని చెప్తూ ఏ మాటలు మరొకసారి కూడా 34వ వచనం నుంచి కూడా చెప్పబడుతుంది. అవును, ఒక అవిశ్వాసుల కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి యేసుప్రభుని దేవుడిగా అంగీకరించినప్పుడు వారిని కుటుంబ సభ్యులు అనేక రకాలుగా బాధ పెట్టేవారుగా ఉన్నారు. మనకు బాగా తెలుసు బాద్ సింగ్ గారు అని, సాధు సుందర్ సింగ్ గారు కానీ ఇంకా అనేక మంది వాళ్ళ కుటుంబాల నుంచి వెలివేశారు సేవా పరిచర్య నిమిత్తం. అది సేవ నిమిత్తము. కానీ ఇంకా యేసుప్రభుని నమ్మారనుకో కొంతమంది కుటుంబాల్లో వాళ్ళని వెలివేసినట్టుగా చూస్తారు, కుటుంబాల్లో మాట్లాడరు, శత్రువుని చూసినట్టు చూస్తారు. తల్లిదండ్రుల మధ్య తండ్రి నమ్ముకుంటే కుటుంబ సభ్యులు నమ్ముకోరు, కుమారుడు నమ్ముకుంటే తండ్రి కుమారుని గొడవ, కుమార్తె వల్ల తల్లికి తల్లి వల్ల, కుమార్తె అత్త వల్ల, కోడలు వల్ల అత్త. ఈ విధంగా యేసుప్రభుని నమ్ముకుంటాం వల్ల వాళ్ళ యొక్క కుటుంబాల్లో గొడవలు జరుగుతాయి అని ప్రభు వారు ముందుగానే హెచ్చరిస్తున్నారు. యేసుప్రభు గారిని నమ్ముకుంటే గొడవలు జరుగుతాయని ప్రభు వారు ముందే హెచ్చరిస్తున్నారు. ట్రూత్ ఈజ్ గాడ్. ఎప్పుడు కూడాను సత్యము దాచబడదు. యేసుప్రభు వారే సత్యము.
యేసుప్రభు వారు అన్నారు, ప్రతి మోకాలు నా నామమున వంగాలి అని. తప్పక అందరూ ఒక రోజున యేసుప్రభు గారే దేవుడని నమ్ముతారు. ఆ తరువాత ఈ రోజుల్లో మినిస్ట్రీ అంటే సేవకులు ఒక కంఫర్ట్ జోన్ అనిపిస్తుంది. కానీ కంప్లీట్గా దేవునికి సరెండర్ అవ్వాల్సిన పరిస్థితులు. కంప్లీట్గా దేవునికి సరెండర్ అయినప్పుడు మాత్రమే దేవుని పరిచర్య ఎక్కువగా విస్తరిస్తుంది, అనేక ఆత్మలు రక్షింపబడతాయి. అయితే పెద్ద పెద్ద మందిరాలు ఉండటం ద్వారా అనేక మంది, వేల మంది ఆ యొక్క మందిరాలకి రావడం ద్వారా అది ఒక సక్సెస్ఫుల్ సేవ అనిపించుకుంటుందేమో, కానీ దేవుని యొక్క మినిస్ట్రీ అది కాదు. దేవుడు ఇక్కడ చెప్పిన పరిచర్య అది కాదు. సేవ చాలా కఠినంగా ఉంటుంది అని బోధిస్తున్నారు. రక్షణ పొందిన వారి విషయంలో కూడా అనేక బాధలు, రక్షింపబడ్డ వారు కూడా వారి యొక్క గృహాల్లో ఎంత శ్రమలు అనుభవిస్తారు అని కూడా చెప్తున్నారన్నమాట. ఒక సేవకు వెళ్ళేవాడు సైనికుల వలె వెళ్ళాలి అంటున్నారు ప్రభువారు. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వెళ్ళాలి. 22వ వచనం చూసినట్లయితే, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. వారు ఈ పట్టణంలో మిమ్మును హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇజ్రాయేలు పట్టణంలో సంచారం చేయుదురని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ శిష్యులకు ఆయన నేర్పే బోధ ఎంత కఠినంగా ఉందో చూడండి. అందరి చేత ద్వేషింపబడతారు అంటున్నారు, అంతం వరకు సహించాలి అంటున్నారు. కానీ దేవుని పరిచర్య ఒక యుద్ధంలోనికి వెళ్ళే సైనికుల వలె ఉండాలి అని చెప్తుంది, యోధుని వలె ఉండాలి అని చెప్తుంది. మీరు శ్రమలు పడతారు, అది దేవుని యొక్క మినిస్ట్రీ. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అందరి చేత ద్వేషింపబడతారు. ఇలా దేవుని పరిచర్య ఉంటూ ఉండగా ఈ దినాల్లో ఎలా ఉందంటే సేవకులు కంఫర్ట్ జోన్ చూసుకుంటున్నారు. సేవ అంటే కారులో తిరగటం, విమానాల్లో తిరగటం, అందరి చేత హెచ్చింపబడటం, చప్పట్లు కొట్టించుకోవడం, ఈ విధమైన సేవ కనిపిస్తుంది. ఒక సక్సెస్ఫుల్ సేవకుడు ఈ దినాల్లో ఎలా ఉండాలంటే పెద్ద సంఘం కట్టుకుంటే ఈ సేవకుడు గొప్ప సేవకుడు. వేల మంది జనాలు వస్తూ ఉంటే ఈ సేవకుడు గొప్ప సేవకుడు అలా అనుకుంటున్నారే. కానీ అసలు దేవుని పరిచర్య ఎలా ఉంది, ఏ విధముగా అనేక మంది ఆత్మలను రక్షింపగలము, అలాంటి దేవుడు చెప్పిన మినిస్ట్రీకి దూరంగా కనిపిస్తున్నారు ఈ దినాల్లో సేవకులు. ఏదేమైనప్పటికీ కూడాను ఇప్పటికీ సేవ చేసేవాళ్ళు అనేక మంది అనేక రకాలుగా హింసింపబడుతూనే వస్తున్నారు, అనేక రకాలుగా హింసింపబడుతున్నారు. ఇంకా శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వల్లనే, దాసుడు తన యజమానుని వల్లనే ఉండిన చాలును. సో ఎవరు శిష్యుడు ఎప్పుడు కూడా బోధకుని కంటే అధికుడు కాడు అని చెప్తూ, శిష్యుడు, బోధకుడు, దాసుడు, యజమానుడు ఒకే విధంగా ఉంటే చాలు అని చెప్తూ, ఇంటి యజమానికి బెయల్జెబూల్ అని వారు పేరు పెట్టిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. ఈ మాట యేసుప్రభు గారు దెయ్యములను వెళ్ళగొట్టినప్పుడే ప్రభువారినే అన్నారు. కాబట్టి మీరు భయపడొద్దు అని 26వ వచనంలో చెప్తూ, మరిగనిదేదియు బయలుపడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు అంటున్నారు. చీకట్లో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పినది మేడల మీద ప్రకటించుడి అంటున్నారు. చెప్తూ మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపవానికి భయపడొద్దు అంటున్నారు. ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడి. దేవుని స్వార్థ నిమిత్తము ఒకవేళ ఎవరన్నా చంపుతారేమో, హింసిస్తారేమో, కొడతారేమో,
వీటన్నిటికీ మీరు భయపడొద్దు. శరీరాన్ని ఏమన్నా చేయనివ్వండి, కానీ ఆత్మను నశింపచేసే వారికి మాత్రం భయపడండి. శరీరాన్ని నశింపచేసే వారికి మీరు భయపడొద్దు అంటున్నారు. మరి ఆత్మను నశింపచేసేది ఎవరు? దేవుడు. కాబట్టి మీరు దేవునికి భయపడండి అంటున్నారు. అంటూ అయ్యో మనుషులు స్వార్థ నిమిత్తము కొడతారేమో, హింసిస్తారేమో, బాధ పెడతారేమో అని భయపడిపోయి స్వార్థ చేయకోకుండా ఉండొద్దు. ఆత్మను నశింపచేసే వానికి మీరు భయపడండి. ఆత్మను నశింపచేసే దేవునికి భయపడండి. 28వ వచనంలో అంటారు, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపవానికి భయపడకుడు, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి అంటున్నారు. పరిచర్య నిమిత్తము, స్వార్థ నిమిత్తము ఎందరో కొడతారు, తిడతారు, హింసిస్తారు, చంపుతారు. అయినా మీరు భయపడవద్దు. శరీరాన్ని నశింపచేసే వారికి మీరు భయపడవద్దు. శరీరాన్ని, ఆత్మను కూడా నశింపచేసే దేవునికి భయపడండి అంటున్నారు. సో మనుషులకు భయపడొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నారనమాట. 29వ వచనంలో 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అని చెప్తూ మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటున్నారు. ఎంతో అల్పమైన పిచ్చుకను తీసుకొని అది ఒక విలువలేనిది అయినప్పుడు కూడాను దేవుడు అంటున్నారు, దేవుడు ఆ విలువలేని దానికే అంతగా పట్టించుకుంటున్నారే, మీరు ఎంతో విలువైన బట్టి మిమ్మల్ని మరి ఎక్కువగా దేవుడు పట్టించుకుంటారు కదా అంటున్నారు. మీరెంతో విలువైన వారు కదా అని చెప్తున్నారు, ఎంతో శ్రేష్ఠులు కదా అని చెప్తున్నారు. మరియు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంటాను అంటున్నారు. ఇక్కడ సాక్ష్యం చెప్పాలని చెప్తున్నారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం ఎప్పుడు కూడా దాగదు. సత్యము బయలుపరచబడుతుంది. అద్భుతాల వల్ల విడుదల పొందామనుకోండి, అది మనకు చెప్పకపోయినా సరే ఒక దినమున అది తప్పక బయలుపరచబడుతుంది. ఒక అద్భుతం జరిగినప్పుడు అది ప్రభు వలన జరిగిందా లేక దురాత్మ వలన జరుగుతుందా అనేది ఆ యొక్క విడుదల పొందిన వ్యక్తి ఫలించే ఫలాల వల్ల తెలుస్తుంది. 32వ వచనంలో మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవరిలో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును అని. ఇక్కడ రక్షింపబడిన వాని యొక్క మాటలు కనిపిస్తావని. ఎవరైతే రక్షింపబడతారో వాళ్ళు ముందులో వాక్యం విన్నప్పుడు మనసులో విశ్వసించాలి, తర్వాత నోటితో ఒప్పుకోవాలి, ఆ తర్వాత బహిరంగంగా సాక్ష్యం ఇవ్వాలి. యేసే దేవుడని నమ్మాలి. ఆయన మన పాపముల నిమిత్తమే భూలోకానికి వచ్చారని, మనల్ని రక్షించడానికే ఆ సిలువలో చనిపోయారని, మన కోసం మరలా వస్తారని నమ్మాలి. సేవకులు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్య అర్థాన్ని వివరించినప్పుడు మనం నమ్మే వారంగా ఉండాలి. నమ్మిన తర్వాత ఆ విశ్వాసానికి తగినట్టుగా మనం జీవించాలి. ఎవరు ఒప్పుకుంటారో అంటే కొందరు మనుషులు కనిపిస్తూ ఉంటారు, దేవుని నమ్ముకుంటారు కానీ సాక్షార్థమే జీవించలేరు. ఎందుకంటే భయం, వారిలో ఉన్న భయం ఏమవుతుందో. నీ సాక్ష్య జీవితం కనపడాలి. ప్రభు నమ్ముకున్నందుకు ఆ ఫలాలు నీలో కనపడినప్పుడు ఇంకా అనేక మంది ప్రభు వారిలోకి వచ్చేవారుగా ఉంటారు, రక్షింపబడేవారుగా ఉంటారు. రాకడ అతి సమీపముగా ఉన్న ఈ దినాల్లో తోమా గారే వచ్చి భారతదేశంలో సువార్త ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ఎందరో మంది దేవుణ్ణి నమ్మని వారున్నారు. యేసే రక్షకుడని విశ్వసించిన వారు చాలామంది ఉన్నారు. ప్రభువారు అందుకోసమే అంటున్నారు, ఒప్పుకోండి. మన జీవితంలో మొట్టమొదటగా మనల్ని పుట్టించిన ఒక ఉద్దేశం ఏమిటి, మనం ఎందు నిమిత్తము జీవిస్తున్నాము, మన పట్ల దేవుని ప్రణాళిక ఏమిటి అని మనం ఆలోచించాలి. అందరి వలె మనం జీవిస్తున్నాము, ఉద్యోగాలే కానీ మరి ఏవైనా కానీ అందరిలాగానే మనం జీవిస్తున్నామని కాకుండా
ఒకటే దేవుని ఉద్దేశం. మన ద్వారా ఏ విధము చేతనైనా సువార్త ప్రకటించబడాలి. దేవుని రాకడకు అనేక మంది సిద్ధపరచబడాలి. ఎలా? అందరి వలె మనము కూడాను బయటికి వెళ్ళి సువార్త చేయగలమా? శిష్యుల వలె మన ప్రవర్తన ఎలా ఉంది? మనం ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నాము? రక్షణ పొందిన మనము, మన చుట్టూ ఉన్నవారు మనం చూసినప్పుడు వీళ్ళు దేవుని బిడ్డలే అని ఒక వ్యక్తి మన ద్వారా రక్షణలోకి రాగలరా? ఒకసారి మన సాక్ష్యాన్ని మనమే పరిశీలించుకుందాం. తర్వాత మళ్ళీ 34వ వచనం నుంచి, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి నేను తలంచుకుడి. ఈ 34వ వచనము నుంచి 38వ వచనం వరకు అనేక మంది హైందవులు ఎత్తు చూపిస్తూ ప్రభువారు ఈ విధంగా మాట్లాడారు కదా అని యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి. ఆయన సమాధానము కంటే కూడాను సమాధానమును పంపవచ్చితనని తలంచుకుడి అనే మాటను పట్టుకొని వక్రీకరించేవారు అనేకులు ఉన్నారు. కానీ ఈ వాక్యం యొక్క ఉద్దేశము, ప్రభువారు సువార్త ఈ భూలోకంలో ప్రకటించబడిన తర్వాత ఎందరో దేవుని అంగీకరించిన తర్వాత కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు, ఉదాహరణకు ఒక హైందవ కుటుంబంలోకి ఒక క్రైస్తవ స్త్రీ వెళ్ళిందనుకోండి, వివాహం తరువాత అక్కడ వచ్చేటువంటి అనేక బాధలు, అత్త కోడళ్ళు, కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు. పూజలు చేయమంటారు కోడల్ని, కోడలేమో చేయలేదు. అలా కొడుకు నమ్ముకుంటే కుటుంబంలో బాధ, భార్య నమ్ముకుంటే కుటుంబంలో బాధ, గొడవలు, ఇలా ఎన్నో మనకు తెలుసు. ఇవే దేవుడు ముందుగా చెప్తూ వస్తున్నారు, ఇలా జరుగుతాయి అని. కాబట్టి ప్రభువారు అంటున్నారు 38వ వచనంలో, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనివాడు దాని పోగొట్టుకొను, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొను అంటున్నారు. ఎంతకాలం ప్రాణం కొరకు మనము దాకి ఉండే వారంగా ఉంటాము? ఏదో రోజున ఈ ప్రాణాన్ని విడిచిపెట్టవలసిన వారమే కదా. మరి అలాంటప్పుడు ఈ ప్రాణం కొరకు ఎందుకు వెంపర్లాట? సత్యము కోసం నిలబడాలి కదా. సత్యమే కదా మనల్ని స్వతంత్రులను చేస్తుంది. ఆ సత్యమే కదా ప్రభువారు. ఆ ప్రభువారి కోసమే కదా మనం నిలబడాలి. ప్రాణం పోతుందని భయంతో, బిడియంతో సాక్షిగా ఇంటిలో సాక్షిగా ఉండలేక, ఊర్లో సాక్షిగా ఉండలేక, బయట సాక్షిగా ఉండలేక ఎంతకాలం దాక్కుంటాం? అందుకని ప్రభువారు అంటున్నారు, నా కొరకు తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్షించుకొని అంటారు. అసలు మనం ప్రాణము ఎక్కడుంది? మన ప్రాణము దేవుని యందు దాచబడి ఉన్నది అంటున్నారు. దేవుడి అనుమతి లేనిదే మనకేమీ జరగదు. మనము రక్షణ పొందిన తరువాత ప్రభు కొరకే బ్రతకాల్సినటువంటి వారమై ఉన్నాము. క్రైస్తవ జీవితం అంటే సమర్పణ జీవితం, శత్రువులను క్షమించే జీవితం, శ్రమానుభవం కలిగిన జీవితం, సుఖానుభవం కలిగిన జీవితం కాదు. లాభాల జీవితం అసలే కాదు. ఇది త్యాగంతో కూడిన జీవితం. ఎంతవరకు మనం త్యాగంగా ఉండగలుగుతున్నాం? పురుషుడు ఎంతవరకు తన త్యాగ జీవితాన్ని చూపించుకుంటున్నారు? స్త్రీ కూడాను ఎంతవరకు తన త్యాగ జీవితాన్ని ప్రభు కొరకు చూపిస్తున్నారు? క్రైస్తవుడు అంటే బలాఢ్యుడై ఉండి కూడాను బలహీనుని ఎదుట తగ్గించుకునే జీవితం. ఎందుకోసం బలహీనతలు తగ్గించుకోవాలి? ఏ విధము చేతనైనా ఆ బలహీనుని రక్షించుకుంటానేమో, నేనే బలవంతుడిని విర్రవీగితే ఎప్పుడు వస్తాడు ఆ బలహీనుడు రక్షణలోకి? నేనే జ్ఞానిని, తెలివైనోడిని అని కూర్చుంటే మరి అజ్ఞాని ఎప్పుడు దేవుని ఎరిగేది? కాబట్టి జ్ఞాని అజ్ఞాని కంటే తక్కువ వాడిగా ఒప్పుకోవటమే క్రైస్తవ్యం. దీనుడిగా తగ్గించుకోవటమే క్రైస్తవ్యం. కష్టం, సుఖం, త్యాగం, తగ్గింపు, నీకంటే నేను మంచిగా మాట్లాడగలను అనుకోవటం, మాట్లాడేస్తాం. ఎదుటి వాళ్ళు ఎప్పుడు క్రైస్తవుల్లోకి వస్తారు? నీకంటే నేను తెలివైన వాళ్ళు, మన తెలివితేటలన్నీ
ఎదుటి వాళ్ళు చూపించినప్పుడు మనం తగ్గించుకుని ఏ విధము చేత ఆ ఎదుటి వ్యక్తికి సువార్తను అందించగలమని వెతకాలి. ఆ వ్యక్తి ఎదుటి వాళ్ళు మన బలవంతులు అనుకోండి, అవతల బలహీనలు అనుకోండి, మనం చూపిస్తే వాళ్ళు బలహీనలుగానే ఉంటారు. వాళ్ళు ఎలాంటి వారైనా మనకంటే బలవంతులు, బలహీనులు, తెలివైన వాళ్ళు, అజ్ఞానులు, వాళ్ళన్నిట్లో గొప్పవాళ్ళు కాకపోని ఏదైనా కానీ మనల్ని మనం మర్చిపోవటమే క్రైస్తవ జీవితం. మనం మర్చిపోవాలి. ఏ రూపంలో వాళ్ళకు ఒక మాట చెప్పాలి, ఏ విధంగా వాళ్ళకు ఏ విధము చేతనైనా వాళ్ళని రక్షణలోకి నడిపించాలి. అదే క్రైస్తవ జీవితం. మన ప్రాణాన్ని మనం పోగొట్టుకొనైనా సరే ఎదుటివాడిని రక్షించాలి. అదే కదా ప్రభువారు చెప్తున్నారు, నా కొరకు తన ప్రాణముని పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకొనును అని అంటున్నారు. అదే కదా మన ప్రభువు చెప్తున్నారు. ప్రాణాన్ని తిరిగి సంపాదించుకోవటం అంటే పరలోకంలో ప్రభువుతో కూడా ఉండటం, పునరుద్ధానంలో లేపబడటం. ప్రభుని స్వీకరిస్తే యేసుప్రభు వారిని స్వీకరించినట్లే అని యేసుప్రభు వారు ప్రపంచానికి చెప్తున్నారు. యేసుప్రభు వారితో సంబంధం లేదనుకోండి, అసలు దేవునితోటే సంబంధం లేదు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటారు, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి వద్దకు రాలేరు అంటున్నారు. చెప్పుకుంటూ పోతే ఎంతో పరిచర్య. క్రైస్తవులంగా విశ్వాసులంగా మనము విశ్వాసగా జీవించకపోతే ఎలాగండి అనేక మందికి సువార్త ప్రకటిస్తాం? ఇక ప్రభువారు చెప్తున్నారు, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును అని చెప్తూ, ఎవరికైనా గిన్నెడు నీళ్లు ఇస్తే తన ఫలం పోగొట్టుకొనడు అని మీదే నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నారు. ఒక విశ్వాసికి, ఒక దేవుని బిడ్డకి ఎవరికైనా ఏదైనా చేస్తే, ఒక సేవకునికి ఏదైనా చేస్తే అది తప్పకుండా గుర్తించబడుతుంది దేవుని ద్వారా. తప్పకుండా దాని ఫలం మనం పొందుతాము. ఇదే మన ప్రభువారు చెప్తున్నారు. ఈ విధముగా రక్షింపబడిన మనము క్రైస్తవులము ఒక మంచి క్రైస్తవులుగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మా ప్రేమ గల పరలోకపు తండ్రి, నాయన, మీరు శిష్యులను ఏర్పరచుకున్నారు. వారిని నాయన పరిచర్య నిమిత్తము పంపి ఉన్నారు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయటానికి నాయన మీరు వారికి అధికారం ఇచ్చారు ప్రభువా. నా తండ్రి, నా ప్రభువా, రక్షించటానికి కూడా అధికారం ఇచ్చారు, సువార్తను ప్రకటించడానికి. అందునిమిత్తం మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఆ దినమున మీరు నా తండ్రి, నా ప్రభువా ఇచ్చిన సువార్త పరిచర్య వలననే ప్రభువా ఈ దినమున మేము రక్షింపబడ్డాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. ప్రభువా, మేము క్రైస్తవులుగా జీవించడానికి మా సహాయం చేయండి ప్రభువా. మా జీవము మీ యొద్ద దాచిపెట్టబడి ఉన్నదని ఎరిగి ప్రభువా, మేము ఏ విధంగా జీవించాలో నా తండ్రి, నా ప్రభువా, మా ద్వారా మీరు ఏమి కోరుకుంటున్నారో, ఏ విధముగా మేము పరిచర్య చేయగలమో మాకు సహాయం చేయండి ప్రభువా. అనేక మార్లు తప్పిపోయాం, క్షమించమని కోరుచు ప్రభువా, ప్రాణము కొరకు నా తండ్రి, నా ప్రభువా, మీరు చూడొద్దు, దాన్ని దక్కించుకోవద్దు అంటున్నారు. అవును ప్రభువా, మా ప్రాణాన్ని మేము దక్కించుకునే వారంగా కనిపిస్తున్నామే కానీ ప్రభు, అనేక మార్లు నీ నామము నిమిత్తము నాయన మేము ఆ ప్రాణాన్ని కూడా లెక్క చేయక మీ సువార్తను ప్రకటించే వారంగా ఉంచండి తండ్రి. సహాయం చేయండి ప్రభు. యేసయ్యా, మీ కొందన స్తోత్రాలు చెల్లిస్తే క్రీస్తు పరిశుద్ధ నామన అడిగి వేడుకొంచిన తండ్రి, ఆమేన్. ఈ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ని తెలియపరచండి. అందరికీ వందనాలు.